గా ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ రాజకీయాలు దేశ ప్రజలతో పాటు నాకు కూడా కొద్దిగా తెలుసు. కానీ ఇలాంటి వ్యక్తిని చాలా తక్కువ మందిని ఈ దేశంలో చూస్తాం. ఇన్నాళ్ళుగా అవినీతితో అభివృద్ధికి నోచుకున్నటువంటి ఢిల్లీలో ఇక నీతివంతమైనటువంటి పరిపాలన, అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన ఈరోజు బీజేపీ అందించనున్నది. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతిని అరికడతానని అనేక రకాలుగా ఉపన్యాసాలు ఇచ్చి చివరకు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే అరవింద్ కేజ్రీవాల్ అనే విధంగా ఢిల్లీ యొక్క రాష్ట్ర రాజధానిలో ఈరోజు కనిపిస్తూ ఉంది. ప్రజలు నమ్మి అధికారం అప్పగిస్తే కుంభకోణాలు, అవినీతి పరిపాలనతో మరి అభివృద్ధిని మరచడం జరిగింది. ప్రజల కోసం 5 రూపాయలు ఖర్చు పెడితే 95 రూపాయలతో ఖర్చు పెట్టి తన వ్యక్తిగత పబ్లిసిటీ చేసుకున్నారు కేజ్రీవాల్. అహంకారం నెత్తికెక్కినటువంటి ఎవరికైనా కూడా ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పునిస్తారో గతంలో కూడా అనేకంగా చూశాం. ఈరోజు కేజ్రీవాల్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. అధికారం ఇచ్చేది సేవ చేయడానికే కానీ అబద్ధాలతో, నాటకాలతో ప్రజలను మోసం చేయడానికి ప్రజలు సహించరని మరొకసారి నిరూపణ జరిగింది. కేజ్రీవాల్ ఓడిపోవడము, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఓడిపోవడము, అనేక మంది ప్రముఖులు ఓడిపోవడము, ప్రజలు ఒకసారి డిసైడ్ అయితే అది అరవింద్ కేజ్రీవాల్ కానీ, అది రాహుల్ గాంధీ కానీ, కేసీఆర్ కానీ ఎవరు ఆపలేరు. ప్రజలు డిసైడ్ అయితే మరి ప్రజల తీర్పు తప్పకుండా సరైనటువంటి సమయంలో సకాలంలో తీర్పు ఇస్తారనే విషయము ఈరోజు నిరూపణ జరిగింది. మరొకసారి కాంగ్రెస్ పార్టీ వైపు, కాంగ్రెస్ పార్టీ యొక్క దీనస్థితి వైపు కూడా చూస్తే ఈరోజు అందరికీ జాలి కలుగుతుంది. రాహుల్ గాంధీ ఆయన నాయకత్వం చేపట్టిన తర్వాత ఎన్నో ఓటమో ఈరోజు కంప్యూటర్ ద్వారా లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.